హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాలేదు. అక్క చెల్లెలకు 2500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు మాది. నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నల్గొండలో నువ్వేం చేసినావో చెప్పు. నీ 6 గ్యారంటీలు అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, లేకపోతే హరీష్ రావుని తిట్టుడో కేటీఆర్ని తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్రలో కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ను నిద్రలో కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ అధికొత్తుండు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు అధికొత్తుండు. అంటే ఏందన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఎందుకు నువ్వు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ని తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే నీ తిట్లలోనే అర్థమైంది బీఆర్ఎస్ ఎంత బలమైన రాజకీయ శక్తి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్కు. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు, ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు, చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలే, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఉప్పు పాత్ర వేసినా అని ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు, కళ్ళు నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవడో ఉప్పు పాత్ర వేయడు. ఎవరికైతే అధికారం మదం కళ్ళకు నెత్తికెక్కుతాయో, అధికార మదంతో ఎవడైతే మాట్లాడుతున్నాడో, అహంకారం ఎవరికైతే నెత్తికెక్కిందో ప్రజలు వాళ్ళకు ఉప్పు పాత్ర వేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు, తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాత్ర వేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలేంటి నువ్వు? ఇంకా మాట్లాడుతుండు 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టున్నావు కదా. నిజంగానే నువ్వు పని చేస్తే 2028 దాకెందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పట్టి అందరం, అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు హోదాం ఇవ్వడేందో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు? పోదాంపా ప్రజలకు, ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే నేను ఇందాక చూస్తూ ఉంటే అసలు వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటుండు నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుండట రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే మాట్లాడుతందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగునూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంద్ అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు.
ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయన ఊర్లకు రా, గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా పోదాందా, నువ్వు వచ్చిన నర్మెట్టకే రా. ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకు ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నువ్వు ఆనాడేమో ఈ సిపాయి ఏమంటుండే, కేసీఆర్ నువ్వు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నావు. కొంతమంది రైతులు 3 పంటలు పండిస్తుండ్రు, 3 సార్లు రైతు బంధు వేయాలని మాట్లాడిన ఈ సిపాయి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు, మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డవు. నువ్వు 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేనేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినోనివి ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడదాం? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో, దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినవా, ఎగ్గొట్టినవా, ఏ పంటకి ఎంత ఎగ్గొట్టినవో నేను చెప్పనీకి సిద్ధమున్నా. రైతు బీమా ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు. నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. వడ్లు అమ్ముకోవాలంటే ఒక్కొక్క రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మొన్న ఈయన చెప్తుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా. నీ ముఖానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేందా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుకుంటున్నావు నీ ముఖానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకెండి వానకు తడిసి ఈ చెదలు బట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంద్ వేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు. నీ ముఖానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగళ్ల వాన రాళ్ళు వడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా రైతుల కళ్ళల్లో నేనేందో ఆనందం చూసినా అని మాట్లాడుతున్నావు నీ ముఖానికి. ఏ రైతన్న నిన్ను అంటడా? ఇలా ప్రతి రైతు కేసీఆర్ను తలుచుకుంటున్నాడు. అరే కేసీఆర్ ఉండగా యూరియాకు తిప్పలేదు, రైతు బంధుకు తిప్పలేదు, రైతు బీమాకు తిప్పలేదు, పంట అమ్ముకోవడానికి తిప్పలేదని ఇలా ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుస్తా ఉన్నాడు.